12 సంవత్సరాల నుంచి పేద విద్యార్థులు చదువుకోవడానికి కనీస వసతి లేని స్కూల్ చూసాం. ఈరోజు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నుండి వచ్చిన స్కూళ్ళు చూడండి ఎంత అభివృద్ధి చెందినాయో. అలాగే ఈ 18 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూడండి ఒకసారి ఎంత అభివృద్ధిగా ఉందో. స్కూల్ చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో. పిల్లలు చదువుకోవడానికి గవర్నమెంట్ స్కూల్కి రావాలని మొగ్గు చూపిస్తున్నారు. ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్కి రావాలంటే జంకేవారు, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ రావాలని ఎంతో ప్రేమ కొద్దీ నేను గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న డాడీ మమ్మీ అని ఆశపడుతున్నారు. అలాంటి ఇంత పెద్ద మంచి స్పెషలిటీ మనకు చేకూర్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డి గారికి కానీ ఎంతో కృతజ్ఞత తెలపాలి. అలాగనే ఇంతకుముందు చదువుకోవాలంటే కనీసం స్కూల్లో వసతులు లేకపోతుండే. గత 12 సంవత్సరాల నుంచి వసతులు లేకుండా ఉండే. ఈ సంవత్సరానికి చూస్తే ఎంతో అభివృద్ధి చెంది స్కూల్ ఇంత అందంగా తీర్చిదిద్దిన కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఒక మంచి కృతజ్ఞత తెలుపుతున్నా. నేను ఒక పేద తరగతి మధ్యతరగతి బిడ్డను. ఈ స్కూల్లో నేను చిన్నప్పటి నుంచి 1వ తరగతి నుంచి చదివి 10వ తరగతి దాకా ఇక్కడ చదివినా. నేను ఈ చదివిన ఇన్ని ఏళ్లలో ఇంత మంచి స్పెషాలిటీస్ ఎప్పుడు లేకుండే. ఈసారి ఇంత ఫెసిలిటీస్ ఇంత అభివృద్ధి చెందిందంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే చెందిందని నేను మనం ఇస్తున్నారు. ఒక నిమిషం. పిల్లలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పిల్లలకు మంచి జరగాలన్న ఉద్దేశంతో చూడండి ఇక్కడ టైల్స్ తో కూడిన మన ఇంట్లో ఎలా ఉంటుందో బాత్రూమ్ అలా మంచి పిల్లలకు వసతి కల్పిస్తూ ఆ టాయిలెట్ చూడండి. ఇలాగానే మనకు చూడండి ఇక్కడ టాయిలెట్స్ చూడండి, ఎవరి వాళ్ళు వచ్చి బాత్రూమ్ యూజ్ చేసుకోవచ్చు. మంచి సౌకర్యం, ఎలాంటి చెత్త చెదారం లేకుండా ఇక్కడ గర్ల్స్ టాయిలెట్స్ ఎంతో అభివృద్ధి చెందినాయి. ఈ కాంగ్రెస్ గత 12 సంవత్సరాలు లేని అభివృద్ధి ఈ ప్రభుత్వం ద్వారా వచ్చింది. ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్లో చదవాలన్న కోరికతోని ఇక్కడ చదువుతున్నారు పిల్లలు. ఎలాంటి అసౌకర్యాలు లేకుండా బాత్రూమ్లు కానీ టాయిలెట్స్ కానీ మనకు స్కూల్ గ్రౌండ్ కానీ స్కూల్లోని రూములు కానీ ఎంతో అభివృద్ధి చెందినాయి. ఎంతో ఇక్కడ వాటర్ ట్యాంక్ వాటర్ ఫెసిలిటీ ఫిల్టర్ వాటర్ అందిస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఫిల్టర్ వాటర్ కూడా అందిస్తుంది. అక్కడ ఇక్కడ ఒక వంటగది ఉంది, ఇక్కడ ఒక వంటగది ఉంది. ఈ ప్రైమరీ ఇక్కడ జెడ్పీహెచ్ స్కూల్ తిమ్మాపూర్ గ్రామంలో అభివృద్ధి చెందింది. గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలంటే తమ పిల్లలకు ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలన్న ఉద్దేశం ఉండే ఇంతకు ముందు. అయితే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క పేదవాడికి ఇంగ్లీష్ రావాలి అన్న ఉద్దేశంతో ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ చదివించడం నేర్పుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు పేరెంట్స్ తప్పకుండా గవర్నమెంట్ స్కూల్లోనే ఉద్యోగ అవకాశాలు కల్పించేది గవర్నమెంట్ స్కూల్ కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో చేర్చాలని మా యొక్క విన్నపం. మన వికలాంగులు వస్తే నేరుగా వాళ్ళ క్లాస్ రూమ్లకి వీల్ చైర్ తోని వాళ్ళ క్లాస్ రూమ్లకి వెళ్లే విధంగా ఎంత మంచి రూపుదిద్ది ఇచ్చారో చూడండి. నేరుగా వాళ్ళ క్లాస్ రూమ్లకి వెళ్ళొచ్చు. స్కూల్లో ఏ ప్రభుత్వం ఇంతవరకు అంబేద్కర్ నిలయం గాంధీ నిలయం పెట్టలేరు. ఇప్పుడు చూడండి అక్కడ అంబేద్కర్ నిలయం ఉంది, ఇక్కడ గాంధీ నిలయం ఉంది. ఏ గవర్నమెంట్ కానీ ఇప్పటి వరకు గవర్నమెంట్ స్కూళ్లలో ఇలాంటి ఫెసిలిటీస్ కల్పించలేదు. మంచి ఫెసిలిటీస్ కల్పించింది. ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్లో చదవాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి. ఓకే, థ్యాంక్స్.